17 years అయింది హై టైం. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ హోప్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. కాజల్ గారు, నేను చూసిన రోల్స్ లో మీ రోల్స్ లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్ లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్ గా చూస్తున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మీ ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్? వెల్, ఫ్యాన్స్ in fact like when the actor does versatile things and జిల్లాలో నా రోల్ ఒక కామెడీ కాప్ లాగా, ఇట్ వాజంట్ అ సీరియస్ కాప్. ఈ సినిమాలో షీ టేక్స్ అ జాబ్ వెరీ సీరియస్లీ, సో ఏమీ కంపారిజన్ లేదు. and well, there's nothing truly to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. అండ్ తెలుగులో మంచి పేరు మీది ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మే మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అదేం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference ఉన్నాయి. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting, and I can't wait to see it. Like all of you. All of us. Thank you. Kajal here. సో మీరు ప్రీవియస్ గా చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేస్తున్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్? To be honest, I don't think so much. I only think about what my role is going to be, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers. It's not even my strong point. But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are trying our level best, trying to make sure that the exposure is as much as possible. సో బేసికలీ ఈ మంచిమామకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి. సో వై సత్యభామ వన్ లాంగ్వేజ్ అంటే ఇలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ జానర్స్ కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయొచ్చు లైక్ అదర్ లాంగ్వేజెస్ కి. This I think Bobby Garu will be able to answer. చేయకూడదు చేయాలని ప్రిడామినెంట్లీ తెలుగు ఫిల్మ్. సో నేను తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామని ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఇంత పెద్ద ఆలోచన ఉంటుంది. వెరీ తెలుగు స్టోరీ, వెరీ లోకల్. Thank you. But it will be, in other languages once it later on. సుమన్ గారు, అయితే ట్రైలర్ చూసినా ఇప్పటివరకు డిస్కషన్ చూసినా క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ పాయింట్ కదా అనిపిస్తుంది. దీంట్లో చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు, క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలు చాలా హిట్ అవే కొన్ని. మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి? 3 పాయింట్లు చెప్పాలంటే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు ఏం చెప్పకూడదండి. నేను వచ్చి చూడాలంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పుడు. మీరు స్పెషలైజ్ చేసి తీసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని ఒక ఆమె కెరీర్లో ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అన్నట్టు ఒక కేసు చెప్తారు. ఇప్పుడు సత్యభామకి అలాంటి ఒక కేసు, కానీ ఆ కేసు సాల్వ్ చేయలేక లేకపోతే ఎప్పుడో ఇంటర్వ్యూలో రిటైర్డ్ అయిపోయాకని చెప్తారు ఈ కేసు సాల్వ్ చేయలేకని. బట్ తన ఆ కేసు ఎలా సాల్వ్ చేయాలి అండ్ తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా లైక్ ఉంటాయి కదా క్రైమ్ ట్రాఫిక్ ఇలాగా, తన షీటింగ్స్లోనే ఉండి ఆ కేసుని సాల్వ్ చేయాలని తపన పడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదనతో ఆ కేసుని సాల్వ్ చేసి దానికి ఎంత ఒక
జస్టిస్ తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నారు అన్నది ఒక ఎమోషనల్ జర్నీ. ఇప్పుడు ఒక కేసు ఒక క్లోజ్ తీసుకున్నట్టు ఆ కేసు సొల్యూషన్ ఇచ్చేయడం అనేది యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా. నాట్ లైక్ దట్. షీస్ ట్రావెలింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ దానికి ఎంత జస్టిస్ ఇచ్చింది అన్నది ఈ స్పెషాలిటీ తీసుకుంటాం. They told us real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E-point really struck with us, and we felt it is chala important. We need to tackle this also as a part of our movie. అంత సినిమా ఈ పాయింట్ కాదు, కానీ ఈ పాయింట్ సినిమాలో చాలా ఇంపార్టెంట్. And we have shown gaming through virtual reality. We have shown how a lot of stuff is done through gaming, and how basically our police is tackling that in a very realistic manner. Research tarvata. So I'm very happy that this point is raised by you. కాజల్ అదే లేదండి, మన పెద్ద పెద్ద హీరోలు యాక్షన్ బ్లాక్స్ లో డబ్బులు పెట్టుకుని వాడుతుంటారు. మీరు చూసినట్లయితే కొన్ని యాక్షన్ బ్లాక్లు పక్కా కనబడుతున్నాయి. మీరు టాప్ అంటే డూప్ ఏమైనా వాడారా? మీరే రియల్ గా స్టెప్ లో ఎలా చేసారు, ఎలా యాక్షన్ చేశారు? ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. తర్వాత నాకు తెలియదు. కాజల్ ఫిల్మ్స్ లైక్ సత్యభామ అంటే వాకింగ్ ఆన్ నైఫ్, ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్. సో అంటే ఒకసారి ఇలాంటి ఫిల్మ్ క్లిక్ అయిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్ టు వాట్ ఎవర్ ఫిల్మ్స్. Why? అంటే ఇప్పుడు వరకు చూస్తుంది అయితే అలాగే ఉంది. So you liked it? Do you have Acha, acha, you this don't in like mind? it? You Do don't have like this me in- as a regular commercial heroine dancing Of course. and looking nice and pretty? You like, no? Yes. So then I'll do both. Amy rule ఉన్నాయి కాదు అది. ఓకే. సో మీ సత్యభామ టీషర్ట్లు అన్ని కూడా ఏదో ఒక హార్ట్ బీట్ ని తీసుకొస్తున్నాయి. ఎవరి హార్ట్ బీట్ అది? ప్రొడ్యూసర్ చూడు. గుడ్ వన్. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ఈ ఆన్సర్ చెప్పండి. బాబీ సో చెప్పారు. చెప్పండి. యాక్చువల్లీ లైన్ బాగానే ఉందండి, మరి బ్యాడ్ గా లేదు. ఐ హోప్ యూ గోయింగ్ టు రియల్లీ బ్యాలెన్స్ దట్ అవుట్. హార్ట్ బీట్ బాగానే ఉంది. కాజల్ గారు. Actually a representation of how your heart is. బట్ గుడ్ అబ్జర్వేషన్ మణి గారు. కాజల్ గారు. Hi. అసిస్టెంట్ టు యాంకర్ ఫ్రమ్ ఫిల్మ్ గ్రూప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ లో మాకు కనిపించుకుంటున్నారు. Thank అంటే you. ఈ రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్ డాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని ప్రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉంది. మీరేమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? Difference of course ఉంది అండి, because it's a lot of hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your um, commitment, and I think commitment is of prime importance. And of course, in the future, if I do get offers which are of such strong, impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ యాక్టర్స్ గా, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్, ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్, స్క్రిప్ట్ సెలక్షన్ కానీ లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివి చేయాలి. I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you. Hello, Kajal. Hi. I'm Babita from Big TV. You inspired so many women after this Satyabama interviews. Why I'm saying this, నేను తెలుగులో మాట్లాడతాను, మీరు చాలా అందంగా తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రమోషన్ ఇంటర్వ్యూస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్ లో మీరు చూస్తే ఒక కాల్ని ఇంకో కాల్తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ?
I think as women, all of us should just consider marriage, childbirth, all of this as a part of our life. But it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course, we have beautiful additions in our life, but your work will always remain what you want it to be. Kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. It was a lot of practice. But like I said, having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ అండ్ మ్యారేజ్ తర్వాత మెంటలీ ఫిజికలీ అండ్ ఆఫ్టర్ బేబీ మనకి చాలా ఇది జరుగుతూ ఉంటాయి కదా, Of course. ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మీరు ఇంత మంచి స్క్రిప్ట్ తో ఇంత మంచి మూవ్స్ తో ముందుకు వచ్చారు కాబట్టి సో పాయింట్ అడగాలనిపిస్తుంది అంతే. I got very lucky with a script like this and with a story like this. I've been looking for something like this for a very long time. And right time now, I found a story which I really was excited about. Um, Having said that, yes, it is difficult, but nothing is impossible. That's all I can say. శ్రీచరణ్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీ పాత సినిమాలు తీసుకుంటే కనుక ఒక గూఢచారి కానీ, మేషర్ కానీ, లేదంటే క్షణం కానీ తీసుకుంటే లైక్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి యు ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అని నేను అంటాను. సో అలాగే సత్యభామ కూడా అదే జోనర్ లో ఉంది. సో ఈ సినిమా చేయడానికి మీకు బాగా మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చింది ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలోను, సినిమాలోను అండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం? కాజల్ గారు అంటే కుమ్మ అవుతారు. సో అంటే థ్రిల్లర్స్ ఒకటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్. సో ఎక్కువ థ్రిల్లర్స్ చేశాను. సో యాక్షన్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, వాకింగ్ థ్రిల్లర్, టాకింగ్ థ్రిల్లర్ అనుకుంటూ. సో ఐ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్నోవేట్ స్టఫ్. సో దీంతో ఏంటంటే ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, కాప్ డ్రామా. అది కాజల్ గారు. సో ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. సో అండ్ దట్ టు మై థర్డ్ కొలాబరేషన్ విత్ శశి అండ్ సుమన్ మోహన్ గారు. సో ఆచి తూచి మరి జాగ్రత్తగా చేయడం జరిగింది. సో అందుకనే ఈవెన్ ఫర్ ది ఆల్బమ్ లైక్ ఐ గోట్ ఛాన్స్ టు రికార్డ్ కిరవాణి సార్. యాక్చువల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ టూ మెలోడీ. థ్యాంక్ యూ. అందుకే ఎప్పుడు థ్రిల్లర్స్ కి నన్ను ఇష్టపడదు. మీరు వేరేలా ఆలోచించారు. కృష్ణ అంటే శ్రీలక్ష్మి మర్చిపోతుంది. కాజల్ జీ, సో గుడ్ టు సీ యూ బై ఇన్ యాక్షన్ ఫిలిమ్స్ యాక్చువల్లీ. ఎస్, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my born moment. సూపర్ సూపర్. రియలీ అందరూ చెప్తారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియలీ యు ఆర్ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. Thank you so much. Very sweet. హాయ్ హాయ్ హాయ్, కంగ్రాట్స్. పోస్టర్ మీద కూడా రాక్ స్టార్ పోస్టర్ వచ్చావు. సో నాకు మీ వాయిస్ చాలా బాగుంటుంది. క్షణం కానీ గోడిచెట్ల కానీ సాంగ్ పాడలేదు, తర్వాత ఎందుకు పాడలేదు మీ సినిమాలో? అంటే ఇక్కడ జనరల్ గా అంటే స్టూడియోలో నేను పాడినప్పుడు కొంచెం రఫ్ గా ఉంటుంది నా వాయిస్. సో పాడుతుంటే రికార్డింగ్ ఆపేసి అన్న మీకు వాయిస్ క్రాక్ అయిపోతున్నారు అన్నాడు. బట్ ఐ యూస్ టు ప్లే ఫర్ అ బ్యాండ్. వాయిస్ క్రాక్ అవడం గురించి 6-7 years కష్టపడ్డాను. సో మేబీ నా వాయిస్ ఇక్కడ సూట్ అవుదేమో, సెలెక్టివ్ గా ఎప్పుడైనా పాడాలి అని అనుకున్నాను. అండ్ దట్ వై షుడ్ ఐ వేస్ట్ సాంగ్? సో మెనీ సింగర్స్, బెటర్ సింగర్స్ ఆర్ దేర్. ఐ మ్యూజిక్ డైరెక్టర్, అది నా జాబ్. ఇంకోళ్ళు పాడితే బాగా పాడితే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు. మీ దగ్గర నుంచి మళ్ళీ లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రావచ్చా? కలర్ వచ్చాయి కదా. అంటే అందులో కూడా కొంచెం ఇది ఉంది, ఎమోషన్ అండ్ ఇవి ఉన్నాయి. అవి కాకుండా ప్యూర్లీ లవ్ సాంగ్స్ 100% వస్తున్నాయి. గారు హాయ్ సార్. మీ వర్కింగ్ విజువల్ చూస్తే మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్స్. సో మీరు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో. సో మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఈ కథని మీకు బాగా ఇది నచ్చిన పాయింట్ ఏంటి? సింగల్ పాయింట్. మీరు డైరెక్టర్ డైరెక్షన్ చేస్తారు. మీకు కొన్ని విజువల్స్ చూస్తే వర్కింగ్ విజువల్స్ లో కూడా మీరు
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్. సో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కథలో. సో ఈ కథని మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఈ కథ బేసికలీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ఇచ్చారు. వాళ్ళు నాకు లైక్ ఎప్పటి నుంచో శేఖర్ కంపెనీ పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం. సో వాళ్ళు కథ చెప్పిన గొడవసారి టైంలో చెప్పినప్పుడే నాకు అది చాలా నచ్చింది. పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్లోకి వెళ్ళాలి కదా అని అనుకుంటాం. దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడి నుంచి దాన్ని చర్చ చేస్తూ దాన్ని రాస్తూ దాన్ని మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్. సో మళ్ళీ మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు నేను సుమన్ అందరం కూర్చుని అప్పుడు రాస్తూ 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 ఒక పాయింట్ ఆఫ్ టైంకి కాజల్ గారు నాకు వచ్చింది. ఏంటంటే అలా కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక 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 ఎనర్జీ వస్తుంది, అది ఎలాగన్నా తీసుకురావాలి బయటికి. అలా వచ్చిన స్టోరీ సత్యమా. అలా ఉన్నాయి కొన్ని స్టోరీస్. కొన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, కొన్ని నా టీంలో డైరెక్ట్ చేపిద్దామని. ఏంటంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఉన్నాను, నాకు అది గొడవ జరగడానికి నాకు అసలు యాక్షన్ అనేది ఏంటో తెలియదు, బట్ యాక్షన్ ఇప్పుడు కొంచెం తెలుసు. సో ఏంటంటే సెట్లో కొంచెం ఇలాంటివి ఆ డిజైనింగ్ దగ్గర కొంచెం బాగుంటుంది, అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనమాట. సో అలాగే అంతే తప్పితే ఇదేమి ఏంటంటే ఆ ఇష్టంతో పట్టుకొచ్చిన ఇది అనమాట. కొంచెం బాగుంది. ఆల్ ది బెస్ట్. Kajal Garu. Hi, I am Anjali from TFPC. సో ట్రైలర్ వాస్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్ మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్ గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్ గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు, ఎవరి క్యారెక్టరేషన్ ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు ముగ్గురులో? సత్యభామగా చెప్పాలి. Takkar Kadu, I think that there should be a cop universe. And we all should be cops together. ఓకే దెన్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you. శ్రీచరణ్ మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏం ప్రయోగాలు చేశారు? మనోడు అది పెట్టి అగ్గి పొందుకు టైటల్లో ఏదంటే అది ఆ పాయింట్కి ఇప్పుడు మైక్ కూడా వాడతారు. అంటే అది స్పర్ ఆఫ్ ద మూమెంట్ అప్పుడు ఏమనిపిస్తే పక్కనే ఉంటే అది రికార్డ్ చేస్తాం. సో మామూలుగా ఇప్పుడు మా అసిస్టెంట్ ఇంట్లోని వాళ్ళు పెట్టింది దాన్ని ప్రతి సౌండ్ అని అంటే అది కూడా ఒక పల్సేటింగ్ చేసి కొంచెం వాల్ క్లాక్ సౌండ్ కూడా వాడాలని విన్నాం. వాల్ క్లాక్ సౌండ్ వాడాము. సిలిండర్లో పెట్టుకోవచ్చు, ఖాళీ సిలిండర్ పెట్టుకొచ్చి పట్టింది డైరెక్టర్ గారు. ఆ పోస్టర్ చూస్తుంటే అన్ని పోర్ట్ ఏరియాస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే డ్రగ్స్ కి సంబంధించి ఏమన్నా ఇందులో ఉంటుందా? లాస్ట్ గోవా వెళ్తే అక్కడ ఏదో ఒక షిప్ చూపించారు కదా, అది ఆ పోర్ట్కి కథకి సంబంధం లేదండి. ఆ ప్లేసెస్ అంటే కొంచెం ట్రావెల్ ఏరియాస్, అవి విజిటర్స్ టూరిజం ఎక్కువ ఉన్న ఏరియాస్ లో ఉండొచ్చు అనే ఒక థాట్ తోటి తను ఆ ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ వెతికింది. సో వెతుకు సాంగ్ వింటారు కదా, సో ఈ ప్లేసెస్ తన ఒకటి కోసం వెతకడం అనేది సో రిప్రజెంటేటివ్ మీకు టైటిల్ లోనే మ్యాప్ కింద పెట్టారు. ఓకే. యా కాటిల్ మ్యాప్. But we have correct target audience. Because you're thinking like a thriller. Perfect. Yeah. Hi, Rajana. Welcome to Hyderabad. Thank you. This trailer is very interesting. We saw because we saw your other movies also, but this is very interesting movie. So I have one question, like the gun handling and in the jail you were punching the criminal, right? So that scene, can you explain what did you injure really, or that was an travesty? Gun handling, I did not injure myself. I injured the other person. While I was beating people. So
obviously we are actors, and there is a certain amount of when you're doing action sequences, there is a certain amount of pain that you feel because obviously you're going with full impact. But these things are very well looked after, and action choreographers take maximum care that nobody, the stuntmen, the actor, nobody on set gets injured, and there is no sort of harm or any sort of pain caused to anybody. So of course, all those precautions were very well taken care of. I was fine. శశి గారు, ఈ సినిమాకి సంబంధించి ఒక గేమ్ మిస్యూజ్ చేసే ఒక పాట ఒకటి రాసుకున్నారు మీరు. సో మీ డిస్కషన్ ఎలా జరిగింది ఆ పాట గురించి చెప్పండి. బేసికలీ ఇప్పుడు టెక్నాలజీ ఎలాగైతే పెరుగుతుందో టెక్నాలజీ పెరిగే చోటే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఆఫ్. ఇప్పుడు మనకే గోల్డ్ కాల్స్ వస్తాయి, సైబర్ క్రైమ్ కాల్స్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి అది చెప్పండి, చాలా. సో ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపీ మన లైఫ్లో. దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో there is this virtual reality game where there is some investigation that goes on. So contemporary times, contemporary techniques ఏవైతే వాడుతున్నారు వాటిని అడ్రస్ చేసామన్నమాట. That's a small part in the movie. కాజల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ ట్రైలర్ టీజర్ అంతా బాగుంది అండ్ డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. సో జనరల్ గా హీరోయిన్ గా ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఎక్కువగా 5-6 మూవీస్ తో అయిపోతుంది అంటారు, బట్ మీ జర్నీ చూసుకుంటే చాలా అండ్ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా మా జర్నీ చూసుకుంటే ఎలా ఉంది ఎప్పుడైనా? I never imagined my journey would be short. I mean, yes, definitely, I'm extremely grateful for such a long and wonderful journey, having worked with such amazing people, have done so many different sort of roles, have had the opportunity to work with such amazing people. But లవ్ స్టోరీ కానీ అవి ఇంట్రడ్యూస్ అవుతుంటారు కదా, ఇదే చేయాలని అనుకోలేదండి. ఇది బై యాక్సిడెంట్ గా అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. డైలాగ్స్ ఇలా అనుకున్నాము, అవసరం అవకాశం రెండు కలిసి వచ్చింది. కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాని గురించి ఎంతో తెలుసుకుంటే గానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెన్ ద ఆడియన్స్ ఇస్ ఏమాత్రం తేడా అయినా ఇట్ బికమ్స్ ఎ కామెడీ. సో కాప్ గురించి చేసేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా, తెలుసుకున్నారా? లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారు? of course, Andy, my entire team, we all worked very hard to find out and to research and to speak to real cops, to go and understand their stories and their lives. Idi anta chesaru, and of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman garu, Shashi garu, and me. And adi tarvata we reached a specific characterization for Satyabhama. That we want our cop to be exactly like this. So there was a lot of work, a lot of preparation, and loads of homework that went behind it. వైల్ డూయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అండ్ మాకు థ్రెడ్స్ లాగా ఏమో అనిపించలేదు, రియల్ గా కాజలేదు. సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, కన్నా దెబ్బలు తగ్గడం Really, nene chesaru. So it will look real. But I think the point was to keep it easy and believable. And I'm glad that my directors did not make me go over the top. My action director or my director did not make me overdo it. In the country, that would look unrealistic. So I'm glad that you feel it's looking very real because that was the point. అజయ్ గారు, ఇక్కడికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీ మీద, బికాస్ నా హార్ట్ వచ్చేసారు. Hats off to you, Andy. So openly. Damn good. I love your confidence. So where will you go? You'll come to Satyabhama only, kada? అంటే To file your FIR. ఆ మీ దగ్గరికి వచ్చేస్తానండి. అయిపోతాను కాజు గారు, ఓకే అంటే. And, కొట్టింది కాజు గారే కదండి, అయితే కొడుతున్నా పర్లేదు. Right, Sri Charan garu, hi. Sir, hi. When you came from America,
సో ఆ అమెరికన్ మ్యూజిక్ ఎవరెవరు అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ఇంకా మీ బాడీలో అలాగే ఉండిపోయింది. ఎవరికైనా రాలేదు లైక్ కంటి లోకల్ ఇక్కడ కాదు కాదు, ఆ అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ప్రతి సినిమాలో మీకు కనబడడం వల్ల దాన్ని ఇన్బిల్డ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ఇంగ్లీష్ రాప్ కూడా ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది. బట్ హౌ ఇట్ ఈస్ అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక ఆడియన్స్ కానీ యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టం ఒక ఇంగ్లీష్ రాప్ తీసుకున్నాం. యాక్చువల్ గా ఇది డే వన్ నుంచి నాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఫస్ట్ చేసినప్పుడు కిస్ మూవీ చేశాను హరిశ్రీ. దాని తర్వాత మెయిన్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ క్షణంలోని ఇట్ వాస్ వెరీ టఫ్. ఎందుకంటే అక్కడ యాక్చువల్ గా ఇంగ్లీష్ సాంగ్ కూడా ఏం లేదు. బట్ ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ దట్ ఐ ట్రై ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ అంటే వెస్టర్న్ స్టైల్ చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఆ రోజు డిసైడ్ అయిపోయింది ఈధర్ జనాలకి నచ్చి మెచ్చుకుంటే లేదంటే చెట్టు కట్టేస్తారు అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ అ లాట్ ఆఫ్ పీపుల్ ది ఆడియన్స్ లవ్డ్ ఇట్ క్షణంకి. దాని తర్వాత చాలా మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ నచ్చింది. సో అక్కడి నుంచి ఐ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు అంటే అంటే మిక్స్ ఎంతైనా మన మన రూట్స్ మనం మర్చిపోము. ఇండియన్ క్లాసికల్ రూట్స్ మర్చిపోము, ఫ్యూజన్ మర్చిపోము. బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యూజిక్ విని పెరిగినాను. సో దాన్ని దీంట్లో బ్లెండ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఇంగ్లీష్ సాంగ్స్ దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీ ట్రైలర్ లో చూస్తే ప్రిడామినెంట్లీ ఇంగ్లీష్ సాంగ్ కరెక్ట్ గా ఇంగ్లీష్ చూస్తున్నప్పుడు కానీ వెనకాల డబ్బులు పెట్టారు, డబ్బులు లోకల్ డబ్బులు. సో అలా అంటే డబ్బుల మీద ఇంగ్లీష్ సాంగ్ ఎలా ఉంటుంది అలాగే ట్రైలర్ సో శశి ఒక ప్రెజెంటర్ గా మీ ప్రెజెన్స్ ప్రతి దగ్గర చూపిస్తారు. మెయిన్ గా సత్యభామకి ప్రమోషన్స్ విజయశాంతి గారు గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంత పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్ నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సార్ అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఇప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్ గా అటు మళ్ళీ జోడీ కడుతూ చేస్తుంటారా? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఎమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. And it really depends. It depends on the movie. It depends on chala various factors ఉన్నాయి. So I am really open to it. But of course, నా కోసం ఒక priority is to do good movies, good stories and really good content. సత్యభామ చేయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది, అండ్ దట్స్ వై ఐఎమ్ హియర్. For me, when I first heard the story, it was very special for me. And Satyabhama character lo చాలా uniqueness ఉంది. She's a cop, but she's not a regular cop. So ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది, and I am very happy to be a part of this film, and I'm very proud of the film that we've made. ఈ 18 years జర్నీలో ఎప్పటి వరకు రాలేదా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? Of course చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక ఫెయిత్ కావాలి కదా. యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్. అట్లీస్ట్ ఐ నీడ్ టు బి కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్ లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, అండ్ ఎప్పుడు నాకు డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ స్టోరీ నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాలో హీరోయిన్ గా చేయడం వేరు, ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్, సో చాలా ప్రెషర్ మీ పైనే ఉంటుంది. ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? That's what I'm saying kada. Pressure, I don't think it's really pressure, it is responsibility. And of course chala prepare చేశాను, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను. స్టంట్స్ అండ్ యాక్షన్ నా కోసం ఫస్ట్ టైం, సో వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ దాట్. డిడ్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్, ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఈవెన్ అదర్వైజ్ చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ వెల్.
But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. నా కోసం రెస్పాన్సిబిలిటీ. రీసెంట్ గా మీరు మదర్ అయ్యారు, ఫిజికల్ గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది. Then that's it. కాజల్ గారు హాయ్ అండి. ముందుగా నా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు, ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చా? Well, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్ లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఒకప్పుడు హీరోయిన్ వేరు ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్ తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్ గా చేశారా యాక్షన్ సీన్? Thankfully, all the stunts were done by me. We had a dupe, but she was on standby. But we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course, challenges ఉన్నాయి. After a baby, ఎక్కువ responsibilities ఉన్నాయి. But I guess you got to do what you got to do, and of course, my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారు పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తాను. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్